రైతాంగ వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా ఢిల్లీలో రైతుల ఆందోళన 6వ రోజుకు చేరిన నేపథ్యంలో ప్రభుత్వం అనేక దమనకాండ చేసినప్పటికీ వాళ్ళని అరెస్టులు చేసినా, బాష్పవాయువు ప్రయోగించినా, లేకపోతే జల ఫిరంగులు వాళ్ళ మీద చల్లినా కానీ ఏమాత్రం మొక్కువని ధైర్యంతో రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున సమీకరించబడినటువంటి పరిస్థితి జరిగింది. దాదాపు 92,000 మంది ట్రాక్టర్లు వేసుకొని లక్షలాది మంది ప్రజానీకం అంతా కూడా పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించడం అనేటువంటిది జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాలని ఏమాత్రం కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి కాకుండా చట్టాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రైతుల మీద ఈ రకంగా దమనకాండ కొనసాగించడం అనేది అత్యంత దుర్మార్గం, దారుణమైనటువంటి విషయం. వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా వాళ్ళు సరిహద్దులు దాటుకొని ఢిల్లీలోకి ప్రవేశించినటువంటి పరిస్థితి వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ కూడా వాళ్ళకి అనుమతి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా చర్చలు జరపడానికి కూడా అనేక షరతులు పెట్టారు. ఒక గ్రౌండ్లో కాకుండా ఖురాన్ అనేటువంటి గ్రౌండ్లో మేము చర్చలు జరుపుతాము, అక్కడికే రైతులంతా కూడా రావాలని చెప్పి పెట్టారు. అదేవిధంగా కొద్దిమంది రైతు సంఘాల నాయకులకు మాత్రమే మేము అవకాశం ఇస్తాము, అన్ని రైతు సంఘాలకు ఇవ్వమని చెప్పి రైతు సంఘాల్లో కూడా చీలికలు తేవటానికి ప్రయత్నం చేశారు. ఎన్ని చేసినప్పుడు కూడా రైతులు ఐక్యతను ఏమాత్రం కూడా విడదీయకుండా అందరూ కూడా ఐక్యంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో చుట్టుముట్టు అనేటువంటిది జరిగింది. ఈ పూర్వరంగంలో దానికి మద్దతుగా యావత్ భారతదేశంలో మరి అది హర్యానా, రాజస్థాను, పంజాబు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లే కాకుండా 29 రాష్ట్రాల్లో కూడా రైతులన్నీ, రైతు సంఘాలు అందరూ కూడా బజార్లోకి వచ్చి ఈరోజు రాస్తారోకో చేయటానికి మరి తీర్మానం చేసుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో రాస్తారోకో కోసం రైతులు, రైతు సంఘాలు, పార్టీలు, ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున మోహరిస్తూ ఉంటే దీన్ని చూసి సహించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఎక్కడికక్కడ అరెస్టులు చేయటం అనేటువంటి జరిగింది. అర్ధరాత్రి, అపరాత్రి ఇళ్లకి చుట్టుముట్టి పోలీసులతో వాటన్నిటిని కూడా మోహరించి ఆ రంగా వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్టులు చేయటం, గృహ నిర్బంధాలు చేయటం అనేటువంటిది అత్యంత దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని చోట్ల కూడా 13 జిల్లాల్లో ఇటువంటి అరెస్టులు జరిగినాయి. ఎన్ని అరెస్టులు జరిగినా ఈరోజు ఉదయం అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రాస్తారోకోకి వందలాది మంది బజార్లోకి వచ్చి మరి వాళ్ళని రాస్తారోకోని లేకపోతే రవాణాని స్తంభింపజేయటం అనేటువంటిది జరిగింది. కానీ పోలీసులు పెద్ద ఎత్తున ఈ ఆందోళనకారుల కన్నా రెట్టింపు 3 రెట్లు పోలీసుల్ని సమీకరించుకొని వాళ్ళందరూ కూడా ఈ నిర్బంధాన్ని మరి రైతుల్ని నిర్బంధంగా అరెస్టులు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకని ఇదేదో అరెస్టులు చేస్తే లేకపోతే నిర్బంధాలు చేస్తే ఆగిపోయే ఉద్యమం కాదు. ఇది రైతుల మీద అత్యంత దారుణమైనటువంటి చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో, ఒకటి స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో రైతులకి గిట్టుబాటు ధర అనేటువంటిది లేకుండా రైతులు ఎక్కడైనా ఎంతకైనా అమ్ముకోవచ్చు అనేటువంటి నినాదం చాలా మోసపూరితమైన నినాదం. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి మొత్తం 14 కోట్ల రైతు కుటుంబాల్లో 96% మంది మరి సన్న, చిన్నకారు, పేద రైతులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకని అలాంటి రైతులు మరి వాళ్ళ ఉత్పత్తి చేసినటువంటి సరుకుల్ని, ఆహార ఉత్పత్తుల్ని ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి అమ్ముకోవటం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఇది బ్రోకర్లకి, ధనాఢ్య వర్గాలకు ఉపయోగపడుతుంది తప్పితే రైతులకు ఉపయోగపడేటువంటి విషయం కాదు. రెండో చట్టం ఏదైతే కంపెనీ సేద్యం, కార్పొరేట్లతో ఒప్పందాలు చేసుకునేటువంటిది ఏదైతే ఉందో అది కూడా మరి కార్పొరేట్లకు ఉపయోగపడుతుంది తప్పితే
రైతాంగానికి మేలు జరిగేటువంటి పరిస్థితి కాదు. రైతులు ఈరోజు కంపెనీల మధ్య రైతుల మధ్య వివాదం జరిగితే వాళ్ళు కోర్టుకు పోవటానికి వీలైనటువంటి పరిస్థితిని కల్పించారు. ఆ రకంగా కల్పించడం అంటే ఆర్డీఓలో ఎంఆర్ఓల దగ్గర మరి రైతులు పోయి వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడగలరు తప్పితే మరి వాళ్ళు ఏమాత్రం కూడా మరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితి లేదు. కానీ కంపెనీ వాళ్ళు ఆ రకంగా కాకుండా వాళ్ళు మరి ఆర్డీఓల్ని కలెక్టర్ని ఎంఆర్ఓల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. అందుకని ఈ కార్పొరేట్ వ్యవసాయం కంపెనీ వ్యవసాయం అంటే రైతులు తమ పొలాల్లో కూలీలుగా మారేటువంటి విధానాన్ని నరేంద్ర మోడీ తీసుకొస్తా ఉన్నాడు. ఈ దుర్మార్గమైనటువంటి చట్టం కూడా రైతులకు వ్యతిరేకమైందనేటువంటిది భావించాల్సిన అవసరం ఉంది. మూడవది, నిత్యావసర వస్తువుల దీన్ని జాబితా నుంచి 20 సరుకులను తొలగించి వాటి మీద నిషేధం లేకుండా చేసి ఎంతైనా నిల్వ చేసుకునేటువంటి హక్కు ఇవ్వటం అంటే ఇది బ్లాక్ మార్కెట్లకు ఉపయోగపడేటువంటిది తప్పితే సామాన్య రైతులకు ఉపయోగపడేది కాదు. రైతు నిల్వ చేసుకోవటానికి గోడౌన్లు ఉండవు, కోల్డ్ స్టోరేజ్లు ఉండవు, ఇవన్నీ ఉండవు కాబట్టి రైతు నిల్వ చేసుకోలేడు. కానీ వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు వాళ్ళు లేకపోతే వాళ్ళు కంపెనీల వాళ్ళు నిల్వ చేసుకొని ఎక్కడ కూడా సరుకులు లేనప్పుడు మళ్ళీ విడుదల చేసి చుక్కలంటేటువంటి ధరలు పెంచడానికి ఇది ఉపయోగపడుద్ది. అందుకని ఈనాడు మరి చౌకటి పూల ద్వారా పేద ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యం పథకం కూడా భవిష్యత్తులో ఇక లేకుండా పోయేటువంటి ప్రమాదం వస్తూ ఉంది. 130 కోట్ల భారతదేశ ప్రజలకి ఆహార సంక్షోభం, ఆహార భద్రత లేనటువంటి ప్రమాదం కూడా రాబోతూ ఉంది. ఇలాంటి దుర్మార్గమైన చట్టాలు మూడవది విద్యుత్ ఛార్జీలని ఉచిత విద్యుత్ ఛార్జీలకు మంగళం బాటం కోసం మరి విద్యుత్ సంస్కరణ పేరుతో నరేంద్ర మోడీ తెచ్చినటువంటి ముసాయిదాని మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మరి అత్యుత్సాహంతో ఆయన దీన్ని అమలు జరపడానికి జీవో నెంబర్ 22 తీసుకురావడం ద్వారా రైతులకి మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించి మరి నగదు బదిలీ పేరుతో ఉచిత విద్యుత్కి మంగళం పాడేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తీసుకొచ్చాడు. దీన్ని కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 4 చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా ఆ రకంగా ఈ ఉద్యమం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇదేదో ఈరోజు ఒకరో ఇద్దరితో కాదు, 50 సంఘాలతో ప్రారంభమైనటువంటి ఐక్య రైతాంగ ఉద్యమం 250 సంఘాల నుంచి ఇవాళ 500 సంఘాలు ఒక తాటి మీదకు వచ్చినాయి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఏ కులమైన రైతులందరికీ ఒకటే కులం, అది రైతు కులం అనేటువంటి పేరు మీద ఈరోజు రైతు సంఘాలు అన్నీ కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయి. ఈ ఐక్యత చూసి నరేంద్ర మోడీ గుండెలలో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. అందుకోసమే పాశవికంగా రైతుల ఉద్యమాన్ని, ఆందోళనని వాటన్నిటిని కూడా అణిచివేయటం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోయేటువంటిది కాదు. ఈ దుర్మార్గమైన చట్టాలు, ఈ 3-4 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు కొనసాగించేదానికి పెద్ద ఎత్తున మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు చేసేటువంటి నిర్బంధాలు, గృహ నిర్బంధాలు, అరెస్టులు, జైళ్ళు ఇవి ఉద్యమాన్ని ఆపేటువంటి పరిస్థితి లేదు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో రేపు 4-5 తేదీల్లో మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. 6వ తేదీ అన్ని జిల్లాల్లో కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి సంయుక్తంగా రైతాంగానికి మద్దతుగా వాళ్ళు కూడా ఆందోళనలోకి వస్తూ ఉన్నారు. ఆ ఆందోళనలో రైతు సంఘాలు కూడా సంయుక్తంగా భాగస్వామ్యంగా వాటిలో పాల్గొనడానికి సిద్ధమవుతా ఉన్నారు. తద్వారా ఈ రాష్ట్రంలో కూడా రైతు ఉద్యమాన్ని ఒక బలమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా పునరంకితం అవుతా ఉన్నాం. ఆ పద్ధతుల్లో ఈ ఉద్యమం జయప్రదం కావడం కోసం ఇప్పటికైనా నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి దిగివచ్చి రైతులతో చర్చలు జరిపి రైతులకి సానుకూలమైనటువంటి ఒప్పందాలు చేసుకొని ఈ దుర్మార్గమైనటువంటి చట్టాలని రద్దు చేయాలని చెప్పి అఖిల భారత కిసాన్ సభగా మేము వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి తరఫున కూడా మరి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీటిని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.
రావుల వెంకయ్య, ఉపాధ్యక్షులు, అఖిల భారత కిసాన్ సభ.